హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వెనిలా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇంట్లోనే బేకరీ స్టైల్లో చేస్తున్నాను. ఓవెన్ బీటర్ లేకుండా విస్కర్ని యూజ్ చేసి ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. మైదా కాకుండా గోధుమ పిండితో హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్ వేసాక విస్కర్తో 1 మినిట్ బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చండి. ఎగ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఎసెన్స్ కంపల్సరిగా వేసుకోవాలి. ఎసెన్స్ వేసాక ఎగ్ని బాగా విస్కర్తో బీట్ చేసుకోవాలి. ఎగ్ నురుగుగా రావాలి. ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత స్పాంజీగా వస్తుంది. ఎగ్ని బాగా బీట్ చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు షుగర్ని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకొని ఈ ఎగ్ మిక్చర్లోకి వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసాక విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. 200 ml ఆయిల్ వేసుకొని బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక జల్లెడను పెట్టుకొని 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక విస్కర్తో కానీ స్పాచులాతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి కాచి చల్లార్చిన పాలని 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. పాలు వేసాక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్తో మనం కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ కప్ కేక్స్ ప్రిపేర్ చేయడం కోసం ఇంట్లో ఉండే చిన్న గిన్నెలతో చేస్తున్నాను. 4 చిన్న కప్పులు తీసుకొని ఇందులోకి కప్ కేక్ లైనర్లు ఉంటే వేసుకోండి. లేదంటే ఆ కప్స్కి ఆయిల్ రాసుకొని కొంచెం మైదా పిండిని డస్ట్ చేసుకుంటే ఈజీగా కేక్ ఊడొచ్చేస్తుంది. నా దగ్గర కప్ కేక్ లైనర్స్ ఉన్నాయి కాబట్టి లైనర్స్ వేసుకొని అందులో సగం భాగం మాత్రమే కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే కేక్ బేక్ అవుతున్నప్పుడు పైకి వస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని కప్పులోకి బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని కప్ కేక్స్లోకి బ్యాటర్ని వేసుకున్నాక పైన కొంచెం టూటీ ఫ్రూటీని వేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టూటీ ఫ్రూటీ నచ్చకపోతే డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీ వేసాక ఒకసారి కప్పులు అన్నింటినీ ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి బేకింగ్ కోసం స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని దానిపైన స్టాండ్ని పెట్టుకొని స్టాండ్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకోవడం వల్ల కేక్స్ త్వరగా బేక్ అవుతాయి. 10 నిమిషాలు అయ్యాక కప్స్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ అవుతుండగా మధ్యలో కొంచెం టూటీ ఫ్రూటీని కప్స్ పైన వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మరలా మూత పెట్టి టోటల్గా 20 నుంచి 25 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కంప్లీట్గా బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ అయ్యాక టూత్పిక్తో గుచ్చి చూస్తే క్లీన్గా వస్తే కప్ కేక్స్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు వీడియోలో చూస్తున్నట్లు రావాలి. లేదంటే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేసుకోవచ్చండి. అలా టూత్పిక్ క్లీన్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా క్లాత్తో ఈ కప్ కేక్స్ని పక్కన పెట్టుకోండి. మిగతా బ్యాటర్ని కూడా సేమ్ ప్రాసెస్లో బేక్ చేసుకోవడమే. అంతేనండి, స్పాంజీగా వెనిలా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఎగ్ స్మెల్ లేకుండా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇలా మనం ఇంట్లోనే కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకుంటే బేకరీలో కొనే పని ఉండదు. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఉంటాయి కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఈ హెల్తీ వెనిలా కప్ కేక్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.